హలో అండి, వెల్కమ్ టు భారతీ బోటిక్. లాస్ట్ వీడియోలో పైపింగ్ చూశారు కదండి. బటర్ఫ్లై మోడల్ బ్లౌజ్కి పైపింగ్ చూశారు కదా. ఈరోజు దాన్ని బ్లౌజ్ మీద ఎలా పెట్టి స్టిచ్ చేసుకోవాలో చూడండి. పైపింగ్ స్టిచ్ కనిపించిద్దండి పైకి, అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకోవడమే. పైపింగ్ మీద స్టిచ్ పడకుండా పైపింగ్ స్టిచ్ చేశారు కదండి ముందు, ఆ స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావించి ఖర్చు వదులుకొని చుట్టూరు కట్ చేసుకోవాలండి. లోపల క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. పావించి సరిపోయిద్దండి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత రౌండ్లు తిరిగే దగ్గర మూలల దగ్గర ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుందండి. రివర్స్ చేసినప్పుడు నీట్గా రివర్స్ చేసుకోవాలండి. మూలల దగ్గర కూడా జాగ్రత్తగా నీట్గా తీసుకోవాలి. చిన్నగా మూలల దగ్గర కరెక్ట్గా వస్తే షేప్ కూడా కరెక్ట్గా వచ్చేసిద్దండి. మూలలేనండి ఇంపార్టెంట్. రౌండ్ దగ్గర మూలల దగ్గర నీట్గా తిప్పుకోవాలి. శారీ వచ్చేసి గోల్డెన్ ఎల్లోనండి. నేను ఎల్లో కలర్ నెట్ తీసుకున్నాను, కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందండి. బటర్ఫ్లైకి నెట్ వేసామండి. చూడండి ఫైనల్గా ఎలా ఉందో బ్లౌజ్ చెప్పండి. కొమిడీ హ్యాండ్స్ అండి, చిన్న బొట్టు ఇచ్చాము, బటన్స్ పెట్టాము. కొమిడీ హ్యాండ్స్ అండి. ఫ్రంట్ షోల్డర్కి బార్డర్ పెట్టాము. బార్డర్ శారీలో బార్డర్ వచ్చిందండి. శారీలో బార్డర్ని షోల్డర్ దగ్గర ఇచ్చామండి. ఇప్పుడు ఇది ట్రెండ్ కదా. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ అండి. ఇది ఇంకో బ్లౌజు, కట్ వర్క్ బ్లౌజ్. బోట్ నెక్ నీట్గా ఉంది చూడండి, ఎంత క్లియర్గా ఉందో. కట్ వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉందండి. వర్కర్స్ నీట్గా కుడతారండి. అలా ఇలా కుడితే నాకు అసలు నచ్చదు. నీట్గా కుట్టిపించుకుంటాను, నేనే కటింగ్ చేసుకుంటాను, వర్కర్ స్టిచ్చింగ్ చేస్తారు. బాహుబలి హ్యాండ్స్ అండి. ఫ్రంట్ కూడా కట్ వర్క్ అండి. షోల్డర్ దగ్గర ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి, షోల్డర్ దగ్గర కట్ వర్క్. ఇది ఇంకో బ్లౌజ్ అండి. లట్కన్స్ చూపిస్తున్నాడండి వర్కరు. అబ్బాయి బాగా కుడతాడండి, నీట్గా ఫినిషింగ్ ఇస్తాడు. ఫ్రంట్ కూడా ఈ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి. ఈ డైలీ 1-2 వస్తానే ఉన్నాయండి. ఈ బ్లౌజులు ఖచ్చితంగా అడుగుతారు కస్టమర్లు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలాంటి బ్లౌజులు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి.